జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని నాథిర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులను నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ మహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్ హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు బలగాలను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనూష. మొత్తంగా తీవ్రవాదులను ఏరివేయడానికి భద్రతా బలగాలు వరుసపెట్టి ఆపరేషన్ నిర్వహిస్తా ఉంది, కూంబింగ్ నిర్వహిస్తా ఉంది. మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో మొత్తంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుతో పాటు భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏదైతే పహల్గాం దాడి ఘటన తర్వాత మొత్తం కూడా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఆ తీవ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా కూడా ఈ యొక్క భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అనువున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ సంబంధించినటువంటి పుల్వామా, అనంతనాగ్ జిల్లాలో ఫుల్ ఫోకస్ గా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ తీవ్రవాదుల చర్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అక్కడ షెల్టర్ జోన్ గా మార్చుకుని అక్కడ అనేక మంది జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇతరత్ర మొత్తంగా కూడా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సో పహల్గాం దాడి ఘటన తర్వాత తీవ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలి. జమ్మూ కాశ్మీర్ మొత్తంగా కూడా తీవ్రవాదం లేని తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చాలని భద్రతా వర్గాలు కుంకరం కట్టుకున్నాయి. దీంట్లో భాగంగానే వరుస పెట్టి ఈ మధ్య కాలంలో గత 3-4 రోజులుగా చూసుకుంటే మరోసారి సర్చ్ ఆపరేషన్ పెద్ద వేగవంతం చేశాయి. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దాదాపుగా 10 మందికి పైగా ఈ యొక్క తీవ్రవాదులు మృతి చెందారు. 3 రోజుల క్రితం కూడా ఒక 3 తీవ్రవాదులను మట్టు పెట్టినటువంటి భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం కూడా పుల్వామా జిల్లాలోని త్రాల్ ఏరియాలో కూడా ఈ యొక్క మరొక ముగ్గురు తీవ్రవాదులను హతమార్చారు. ఎందుకంటే పక్కా సమాచారంతో అక్కడ ఉన్నటువంటి పుల్వామాలు షెల్టర్ జోన్ చేసుకొని తీవ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఆ తీవ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో బలగాలపైన కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వీళ్ళు ముగ్గురు కూడా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి తీవ్రవాదులుగా గుర్తించారు. గత ఒక 5-6 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ జమ్మూ కాశ్మీర్ లో అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. సో ఇక భవిష్యత్తులో కూడా మొత్తంగా కూడా తీవ్రవాదాలు నిర్మించేందుకు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే పహల్గాం దాడి ఘటన తర్వాత కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ యువత పాకిస్తాన్ సంబంధించినటువంటి జైషే మహమ్మద్ కావచ్చు, అదేవిధంగా లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలతో కలిసిపోయి పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ లో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. జమ్మూ కాశ్మీర్ తో పాటుగా భారత్ లో దాడుల కుట్రలకు పాల్గొన్నది. సో మొదటగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ సంబంధించిన స్థానిక యువకులు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదాలకు లోనై ఆ తీవ్రవాద ప్రేరేపణకు లోనై అక్కడ ఉన్నటువంటి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో అలాంటి పాల్పడుతుంటూ వాళ్ళన్నిటి కూడా ఫస్ట్ రికార్డ్ చేశారు. వాళ్ళని అందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అదుపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో పాటుగా ముఖ్యంగా ఈ తీవ్రవాదుల ఏరివేయడానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలో అవన్నీ కూడా రచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసేయలేదు. ఆ తీవ్రవాదుల ఎజెండాగానే గతంలో కొద్ది రోజుల క్రితం కూడా పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు నిర్వహించింది. ఆపరేషన్ నిర్వహించింది. దాంట్లో దాదాపుగా 100 మందికి పైగా తీవ్రవాదులను హతమార్చింది. సో అదే ధోరణి ఇంకా కొనసాగిస్తుంది. అదే దాంతో కంటిన్యూ చేస్తూ ఇక జమ్మూ కాశ్మీర్ లో కూడా అట్లాంటి పరిస్థితి తీవ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో ఇక భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ లో ఉంచకూడదు. ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే. వీలైన త్వరలో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి అదేవిధంగా ఎవరు కనపడ్డా వాళ్ళు ఎన్కౌంటర్ చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు పోతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా జమ్మూ దక్షిణ కాశ్మీర్ లో ఎక్కడైతే అక్కడ స్థావరాలుగా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున వందలాది మంది తీవ్రవాదులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని ఏదైతే
అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని పాకిస్తాన్ భూభాగంలో చొరబాటు జరిపి అదేవిధంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్నటువంటి కశ్మీర్ యువతను కూడా తీవ్రవాదంలో అవుతున్నారు. సో ఇవన్నీ గమనించినటువంటి అలర్ట్ అయినటువంటి కేంద్రం భద్రతా బలగాలు ఆఫీసులో మొత్తంగా కూడా ఈ యొక్క తీవ్రవాదాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకుంది. సో దాంట్లో భాగంగా బస్సు ఆఫీసులు చేస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ అంటే పుల్వామా జిల్లాలో చాలా జరిగిన దాంట్లో ఘటనలో కూడా ముగ్గురిని హతమార్చారు. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున మందుగుడ్డు సామాగ్రి, గ్రైనేజ్లు, అదేవిధంగా బాకీ టాకీలు, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బాకీ టాకీ కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సో ఇక ఇది కంటిన్యూ అవుతుంది. మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అన్నారు. సో దాంతో పాటుగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కూడా కాశ్మీర్ లో కొనసాగుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము మోదీ సర్కార్ మాత్రం తీవ్రవాద విషయంలో చాలా కఠినంగా ఉంది. సో పాకిస్తాన్ బుద్ధి చెప్పేంత వరకు, అదేవిధంగా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో తీవ్రవాదాన్ని అణిచివేసేంత వరకు కూడా పాకిస్తాన్ ముందుకు వచ్చినా రాకుండా తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. అది పాకిస్తాన్ భూభాగంలో ఉన్నా సరే, భారత భూభాగంలోకి ఎవరైనా అడుగు పెట్టిన తీవ్రవాదుల కార్యకలాపాలు, తీవ్రవాదులు అడుగు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోలేము. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెడతామనే ఒక బలమైన సంకేతాలు ఈ రోజు ఆర్మీ పంపుతుంది అన్నమాట. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉదయం భారీ ఎన్కౌంటర్